హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి 3Dలో లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఫస్ట్ మనకు రఘువరన్ బీటెక్లో ఐఎమ్ సింగిల్ అండ్ ఐఎమ్ యంగ్ అయితే ఉంటుంది కదా. సో ఆ సాంగ్ తీసుకొని 3Dలో లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో సాంగ్ ముందుకు ఒక డైలాగ్ అయితే ఉంటుంది అండ్ డైలాగ్ అండ్ సాంగ్ చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అవుతుంది. సో వీడియో ఎడిటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి వీడియోకి ప్రయత్నం చూద్దాం. అయ్యో మన క్యారెక్టర్ కి సెట్ అవదు. I'm single and I'm young. వీడియోకి ప్రయత్నం చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా యాటిట్యూడ్ డైలాగ్ తోని అండ్ 3Dలో లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే నీట్గా అయితే చేసుకోవచ్చు. సో 2 పిక్స్ తోని మీరు సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎడిటింగ్ వచ్చేసి మనకు 2 అప్లికేషన్ అయితే కావాలి, పిక్స్ఆర్ట్ ఇంకా అలర్ట్ మోషన్. సో ఈ యాప్స్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. అండ్ అలర్ట్ మోషన్ వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్లో బయోలో అయితే ఉంటుంది అలర్ట్ మోషన్. సో అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎడిటింగ్కి ఫస్ట్ మనకు పిక్స్ఆర్ట్ అప్లికేషన్ అయితే కావాలి. సో ఫస్ట్ మనం పిక్స్ఆర్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది కదా. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ ఫోటో ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ సాయన పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ మెయిన్గా మీ పిక్ని అయితే ఇక్కడ రిమూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండని. సో మెయిన్గా మీ పిక్ని మాత్రం మీరైతే రిమూవ్ అయితే చేసుకోవాలి. సో చూపిస్తాను ఎలాగైతే. సో మీరు నిల్చున్న పిక్ అయితే తీసుకోండి, మీకు సింపుల్గా అయితే ఉంటుంది వీడియో ఎడిటింగ్. సో మీరు హాఫ్ పిక్ తీసుకున్నా సరే మొత్తానికి అయితే మనము నీట్గా అయితే ఎరేజ్ అయితే వేసుకోవాలి. సో మీరు ఎలాంటి పిక్ తీసుకున్నా సరే నీట్గా అయితే ఎరేజ్ అయితే వేసుకుంటే మనకు లుక్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో పక్కన రిమూవ్ కనపడుతుంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకోండి. సో రిమూవ్ పైన ట్యాప్ చేసుకుంటే ఇక్కడ బ్రష్ ఎరేజ్ అయితే ఉంది. సో బ్రష్లో మీరు 30 పెట్టుకోండి సైజు. సో 30 పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పిక్ని అయితే కొంచెం జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైట్గా ఇట్లా మీ పిక్ని మీరు ఎరేజ్ అయితే చేయండి ఇలా. సో ఇలా ఎరేజ్ అయితే చేయండి. ఇలా నీట్గా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. ఇలా మీ పిక్ని ఓన్లీ పిక్ కాడికి నీట్గా అయితే ఎరేజ్ అయితే చేయండి. సో ఇలా ఎరేజింగ్ మీరు బజార్ యాప్లో కూడా చేసుకోవచ్చు. సో ఇంకా యాప్స్ అయితే ఉన్నాయి ఇలా ఎరేజ్ చేయాలని. సో నేను పిక్సార్ట్లో బాగా చేస్తాను కాబట్టి సో నేను పిక్సార్ట్లో అయితే చెప్తున్నాను. సో చూడండి, సో మీరు ఏ యాప్లో మీకు మంచిగా ఎరేజ్ అయితే చేయడానికి వస్తే ఆ యాప్లో అయితే చేసుకోండి. నేను పిక్సార్ట్ అయితే చూపిస్తున్నాను. సో అయితే నీట్గా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి ఇలా పిక్కుని. నీట్గా అయితే ఎరేజ్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు మనం ఎరేజ్ అయితే చేసాం కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిమూవ్ ఉంది. సో రిమూవ్ మీద ట్యాప్ అయితే వేయండి. సో ఇలా అయితే ఉంది కదా. ఇంకోసారి అయితే రిమూవ్ చేద్దాం. సో మీరు కొంచెం టైం తీసుకొని మంచిగా అయితే బ్రష్ అయితే చేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో నేనైతే వీడియో లెంత్ అయితే అవుతుంది కాబట్టి సో ఇప్పుడైతే మీకు జస్ట్ అయితే చూపిస్తున్నాను. సో మీరు ఇంకా టైం తీసుకొని మంచిగా అయితే రిమూవ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మంచిగా అయితే రిమూవ్ చేసుకోండి. సో మీకు రిమూవ్ అయితే మంచిగానే అవుతుంది, కొంచెం టైం అయితే తీసుకోండి. సో దానికి టైం తీసుకుంటే ఇంకా మీకు మంచిగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు మనకు పిక్ అయితే పర్సన్ అయితే రిమూవ్ చేసాం. సో ఇలా మీ పిక్ని అయితే మీరు రిమూవ్ అయితే చేసుకోండి నీట్గా. అండ్ ఇక్కడ సేవ్ యారో ఉంటుంది. సో యారో పైన ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ యాజ్ పిక్చర్ అని ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకోండి. మన డివైస్లోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది గ్యాలరీలోకి. సో ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చి అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోమ్ క్రియేటర్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి.
సో ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకుంటే ఇక్కడ నేను ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అవుతుంది. అండ్ మీకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అలర్ట్ చేయడం అనే ప్రాబ్లం అయితే ఉండదు. సో డైరెక్ట్ మీకు లింక్ అయితే ఉంటుంది, మీరు డైరెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు మీరు ఫుల్ ప్రాజెక్ట్ మీద ఓపెన్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి మీకైతే ఇలా అయితే కనబడుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాతకి మీకు ఫస్ట్ అయితే ధనుష్ సార్ డైలాగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ సింగిల్స్ డైలాగ్తోన ధనుష్ సార్ డైలాగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే నీట్గా డైలాగ్ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి సాంగ్ ఉంటుంది. ఇక్కడ సాంగ్ నుంచి 3Dలో లిరిక్స్ అయితే ఉంటాయి. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను కెమెరా అడ్జస్ట్మెంట్స్ అయితే ఆల్రెడీ కీ ఫ్రేమ్స్తోన యాడ్ అయితే చేశాను. సో మీరు కెమెరాని ఏం అడ్జస్ట్మెంట్ చేసే అవసరం లేదు. సో మీరు ఇంకా ఏమైనా కెమెరా గురించి తెలిస్తే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేసి ఫస్ట్లో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మీ పిక్ని మీరు యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కలర్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్ అకౌంట్ డాబ్ చేసుకుంటే ఇక్కడ మీకు పిక్స్ అని చూపిస్తాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను, ఈ పిక్. సో ఇప్పుడు ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసుకున్నా. సో మనకు పిక్ అయితే నీట్గా యాడ్ అయితే అయిపోయింది. అండ్ మీరు ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మోన్ టచ్లోకి వెళ్ళేసి ఇలా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఇలా. సో మీ పిక్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి అండ్ సైజ్ అయితే ఇలా తగ్గించుకోండి. సో ఇలా పెంచుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా ఈ పిక్ని. సో అయితే నీట్గా యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్లో ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఈ పిక్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్ దాకా వచ్చేసేయండి. సో ఎండింగ్కి వచ్చేసి ఈ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. సో చేశాక మీకు అయితే ఇలా కనపడుతుంది. సో ఇలా కనపడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని కిందికి అయితే తీసుకురండి ఇలా. సో ఇక్కడ కెమెరా దగ్గరికి అయితే తీసుకురండి. సో తీసుకొచ్చాయి ఇప్పుడు మీరు ఫస్ట్కి అయితే రండి. సో ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. సో 3 డాట్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి మీకు అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనిపైన ట్యాప్ చేసుకొని మోటోస్లోకి వెళ్ళేసి రొటేట్లో 0 వేసుకోండి. సో 0 వేసుకున్న తర్వాతకి మీకు అయితే ఇలా కనపడుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు టైల్స్, సో ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ వచ్చింది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మిర్రర్ ఉంటుంది. సో మిర్రర్ పైన ట్యాప్ చేసుకొని మీరు కొంచెం మోటోస్లోకి వెళ్ళేసి స్కేల్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం సైజ్ అయితే పెంచుకోండి ఇలా. సో ఇలా పెంచుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు విగ్నేట్, సో విగ్నేట్ వచ్చింది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ విగ్నేట్లోకి వెళ్ళేసి దీని కలర్ వైట్ పెట్టేసుకోండి. సో వైట్ పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ టిన్ వచ్చేసి మొత్తం 100 చేసుకోండి అండ్ స్ట్రెంత్ కూడా 100. సో ఇక్కడ ఫెదర్ కూడా 100 అయితే వేసుకోండి. సో ఇలా అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడు పిక్ అయితే యాడ్ చేసాం. సో దీని అయితే ఇలా లాంగ్ కిందికి అయితే తీసుకురండి ఇలా, క్యామ్ కిందికి అయితే తీసుకురండి ఇలా. సో ఈ పిక్ని తీసుకొని క్యామ్ కిందికి అయితే తీసుకురండి ఇలా. సో మొత్తం లిరిక్స్ కింద కెమెరా ఉంది కదా. సో దీన్ని ఇప్పుడు చూడండి ఇలా అయితే ఉంటుంది మనకు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మన పిక్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నేను పిక్సార్ట్లో పిక్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. సో ఇందాక చెప్పాల్సింది ఇప్పుడు కొంచెం చెప్పలేదు. సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ రిమూవ్ బీజీ మీద ట్యాప్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. సో చూసుకోవచ్చు మనకు బ్యాక్ సైడ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం రిమూవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ అయితే చేసుకోండి. సో మన గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీరు అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి పిక్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి దీని మూమెంట్ ఆప్షన్లో 0 చేసుకోండి ఇలా. సో 0 చేసుకున్న తర్వాతకి సో ఎండింగ్ అయితే రండి మీరు. సో ఎండింగ్కి వచ్చేసి ఈ పిక్ని మీరు లాంగ్ ప్రెస్ చేయండి. సో లాంగ్ ప్రెస్ చేసిన తర్వాతకి మనకు చిన్న కనపడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పిక్ని
కొంచెం మోడ్ అసలుకి వెళ్ళేసి ఇలా కిందికి అయితే తీసుకురండి. సో కిందికి తీసుకొచ్చి స్కేల్ అగ్రిమెంట్ ట్యాప్ చేసుకొని పెంచుకోండి, ఇలా సైజ్ పెంచుకోండి. సో ఇలా రైట్ సైడ్ అంటే సైజ్ అయితే పెరుగుతుంది. అండ్ ఇప్పుడు మోడ్ అసలుకి వెళ్ళేసి పిక్ అయితే ఇలా కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా మళ్ళీ స్కేల్ ఇలా కరెక్ట్గా అయితే మీరు పిక్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా చూసుకోండి. లేకపోతే నీట్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. సో చూడండి ఇప్పుడైతే మనకు నీట్గా అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ మీరు కొంచెం సైజ్ ఏమైనా పెంచుకోవాలనుకుంటే పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఇది మోటార్స్ ట్యాప్ చేసుకొని స్వైప్ హర్ టు మూవ్ లేయర్ ఉంది కదా, సో ఇలా మీరు పైన కంటే పైనకి ఉంటుంది అండ్ కింది కంటే కిందికి అయితే ఉంటుంది. సో నేను కొంచెం పైనకి అయితే పెట్టి స్కేల్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం సైజ్ అయితే పెంచుతున్నాను ఇలా. సో చూడండి ఇలా అయితే నీట్గా అయితే యాడ్ అయితే వేసుకోండి. సో మీరు పిక్ అయితే ఇలా బాటంలో అయితే పెట్టుకోండి. సో ఇప్పుడైతే చూడండి లిరిక్స్ అయితే ఇలా నీట్గా అయితే ఉంటుంది. సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు లిరిక్స్ అయితే ఉన్నాయి కదా, సో లిరిక్స్కి ఫాంట్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు అక్కడ నుంచి డౌన్లోడింగ్ అయితే చేసుకోండి ఫాంట్. అండ్ ఇక్కడ లిరిక్స్ అయితే కీ ఫ్రేమ్స్తోనే యాడ్ అయితే చేస్తాను. సో చూడండి ఇలా సైడ్కి అయితే ఇలా అయితే నీట్గా అయితే ఉంటుంది. సో చూపిస్తాను ఇక్కడ సో మోటార్ స్టోన్లో కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేశాను. సో ఇలా ఇక్కడ కీ ఫ్రేమ్స్ అండ్ ఇక్కడికి వచ్చేసి మనకు గ్రాఫ్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే నీట్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుంది, ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. చూడండి ఇలా అయితే నీట్గా అయితే ఎడిటింగ్ అయితే వేసుకోండి మీ పిక్ పెట్టుకొని. సో 2 పిక్స్ అయితే నీట్గా అయితే ఎడిట్ అయితే వేసుకోవచ్చు 2 పిక్స్తోని. ఇక్కడ కూడా ఎఫెక్ట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అంటూ ఉంటాయి. సో చూడండి నీట్గా అయితే ఎడిట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా సింపుల్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎడిటింగ్ అయితే వేసుకోండి. సో చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ క్లారిటీ ఉంటుంది. సో మీరు ఎంత క్లారిటీ కావాలో క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్టింగ్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ ఎడిటింగ్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి. సో మీకోసం అలాంటి వీడియోస్ ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.